గోవర్ధనగిరి. ఒకరోజు బృందావనంలో ఇంద్రుడిని మెప్పించటానికి ప్రజలందరూ ఉత్సవాలు జరిపే ఏర్పాట్లు చేయుచున్నారు. ఆపండి! ఇంద్రుణ్ణి మెప్పించడానికి జరిపే పూజల్ని ఆపండి. మనకు కావలసినవన్నీ ఇచ్చి మనందరి మేలు కోరే ఆ పవిత్రమైన గోవర్ధనగిరిని పూజిద్దాం రండి. కృష్ణుడు చెప్పిందే హితువు. రండి, అలాగే చేద్దాం. ఎంతో కాలంగా ఇంద్రుడిని పూజించిన ప్రజలు ఇప్పుడు గోవర్ధనగిరిని కూడా పూజింపసాగారు. అందుకని కోపంతో ఇంద్రుడు ఉరుములతో కూడిన వానని కురిపించాడు. గోకులం వరదల పాలయింది. మనం చాలా తప్పు చేశాం. ఇంద్రుడి కోపాగ్నికి గురయ్యాం. కలవరం చెందకండి, అందరూ నాతో రండి. హఠాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. అటు చూడండి, గోవర్ధనగిరి గాలిలోకి లేస్తుంది. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. కృష్ణుడు తన చిటికిన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తివేస్తున్నాడు. ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యంగా ఉంది. భలే భలే! మీరు మీ పశువులతో సహా వచ్చి ఈ పర్వతం కింద తలదాచుకోండి. ఇది సురక్షితమైన చోటు. ఇంద్రుడి కోపం తీరేదాకా కృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికిన వేలుతో ఎత్తి పట్టుకున్నాడు. ఇంద్రుడు కృష్ణుడి లీలని అర్థం చేసుకుని తన ఓటమిని అంగీకరించి వెంటనే వర్షాన్ని ఆపాడు.